ఆ ఏనుగు దూకుడుకు చిత్తూరు, తిరుపతి జిల్లాలు వణికిపోతూ ఉన్నాయి. ఆ ఏనుగు ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందో తెలియక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఫారెస్ట్ అధికారులు సైతం వణికిపోతున్నారు. ఆ ఏనుగు దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్కు కాళ్ళు విరిగిపోయాయి. ఇంతకీ ఆ ఏనుగు గుంపులో నుంచి ఎలా విడిపోయింది? ఎందుకు దాడులు చేస్తోంది? ఒంటరి ఏనుగుపై స్పెషల్ స్టోరీ. వాచ్ దిస్. సెప్టెంబర్ మాసం నుంచి జనవరి నెల వరకు ఏనుగుల మేటింగ్ సీజన్ కావడంతో మదవెక్కిన మగ ఏనుగులు గుంపు నుంచి బయటకొచ్చి ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి. ఆడజోడు వెతికే క్రమంలో వాటికి అడ్డొచ్చిన వారిపై విరుచుకుపడతాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వరుస ఏనుగుల దాడులతో ప్రజలు, రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒంటరి మదపుటేనుగు జనావాసాల్లో సంచరిస్తుండటంతో దాన్ని అటవీ ప్రాంతంలోకి డ్రైవ్ చేసే క్రమంలో సుకుమార్ అనే ఫారెస్ట్ అధికారి కాళ్లు విరిగాయి. ఫారెస్ట్ ఆఫీసర్ పై దాడి చేసింది మదపుటేనుగు. పలమనేరు, గంగవరం పరిసర ప్రాంతాల్లో ఫారెస్ట్ సిబ్బందికి ఎలిఫెంట్ ట్రాకర్స్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది మదపుటేనుగు. గంగవరం నుంచి దట్టమైన అటవీ ప్రాంతం వైపు మదపుటేనుగును డ్రైవ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగులు కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం నుంచి కుంకి ఏనుగులను దిగుమతి చేసుకుంది. ఒంటరి ఏనుగును కట్టడి చేయడానికి 2 కుంకి ఏనుగులను రంగంలోకి దించారు ఫారెస్ట్ అధికారులు. ఓ వైల్డ్ ఎలిఫెంట్ వచ్చి చాలా హల్చల్ చేసింది మన పల్మనేరు టౌన్ లో. దాన్ని చాలా కష్టపడి ఒక 5-6 గంటలు కష్టపడి దాన్ని మరి అడవిలోకి మరి డ్రైవ్ చేయడం జరిగింది. రొంపిచెర్ల, పుంగనూరు, సదుం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఏనుగుల గుంపు సంచారం ఉంటుందంటున్నారు ఫారెస్ట్ అధికారులు. గత 5 ఏళ్లలో ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో 120కి పైగా ఏనుగులు 3 గుంపులుగా తిరుగుతున్నాయి. ఏనుగుల దాడిలో మరణించిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. తీవ్రంగా గాయపడ్డ వారి సంఖ్య కూడా ఎక్కువే. పంట పొలాల్లో అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి, నాటు బాంబులు తగిలి, వేటగాళ్ల ఉచ్చులో చనిపోయిన ఏనుగులు సుమారు 20కి పైగానే ఉన్నాయి. తాజాగా ఏనుగుల దాడులు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగానే పలమనేరు అటవీ ప్రాంతంలో ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగుల సహాయంతో అటవీ ఏనుగులను తరిమేందుకు సిద్ధమవుతున్నారు ఫారెస్ట్ అధికారులు.